పురుగుల నివారణ అండి మనకు రబ్బర్ పురుగు కానీ అలాగే శనగ పచ్చ పురుగు కానీ చూసుకున్నట్లయితే మొదటగా ఎప్పుడైతే గుడ్డు దశలోనే అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు వేప సంబంధిత మందులు వాడటం వలన మనము సమర్థవంతంగా నివారించుకోగలుగుతాము. ముఖ్యంగా వేప కషాయము 1500 ppm తీసుకున్నట్టయితే అది మనకు లీటర్కి 5 ml తీసుకొని స్ప్రే చేసుకోవాలి. దీని వలన మనకు ఏవైనా పురుగు గుడ్లు పెట్టినట్టయితే ఆ గుడ్డు నుంచి వచ్చిన చిన్న లార్వాలు, పిల్ల పురుగులు, నార పురుగులు అలాంటివి సమర్థవంతంగా ఈ వేప నూనెతోటి మనం నియంత్రించుకోగలుగుతాం. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంది, పురుగు కూడా చాలా ఎక్కువగా ఉంది అనుకున్న సందర్భాలలో మనము రసాయన మందులైన మనము క్వినాల్ఫాస్ కానీ లీటర్కి 2 ml, క్లోరోఫైరిపాస్ 2.5 ml, లేదా మనకు క్లోరాంట్రోనిలిప్రోల్ అనే మందు ఇది 0.3 ml, అలాగే స్పైనోసాడ్ అనే మందు కానీ లేకపోతే ఇండాక్సాకార్బ్ అనే ఈ రకరకాల రసాయనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒకటి తీసుకొని స్ప్రే చేసుకున్నట్టయితే మనము నివారించుకోగలుగుతాము. ముఖ్యంగా మందులనే కాకుండా అండి మనం పంట వేసుకున్నప్పుడు కూడా అంతర పంట నేను ఇందాక చెప్పినట్టుగా అంతర పంటలు అనేది వేసుకోవాలి. అలాగే అంతర పంటలు విషయానికి వస్తే మనకు ఏదైనా మనకు సజ్జతో కానీ లేకపోతే కొత్తిమీరతో కూడా మనము అంతర పంటని మనము రైతులకు చెప్పడం జరుగుతుంది. ఇవే కాకుండా పంట చుట్టూ 3 వరుసల జొన్నని వేసుకోవడం వల్ల కూడా మనకు ఈ పురుగు ఉధృతిని అనేది కొంతవరకు నియంత్రించుకోగలుగుతాము. అలాగే మనకు ఈ శనగ పచ్చ పురుగు ఇది మనకు బంతిలో ఉధృతంగా కనిపిస్తుంది కాబట్టి ఒక 50 నుంచి 100 మొక్కలు అనే బంతి మొక్కలను కూడా పొలంలో ఉంచుకోవడం వలన ఇది మనకు ఏమంటారంటే ట్రాప్ క్రాప్ అనేసి పిలుస్తాము. అంటే ఎర్రపంటగా మనకు శనగ పచ్చ పురుగుకి వ్యవహరిస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలన్నీ అంటే ఒక కెమికల్స్ అనే ఒక రసాయనాలనే కాకుండా మనకు నాణ్యమైన విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవటము, ముందుగానే పురుగుని గమనించుకొని తక్కువ అంటే మనకు వేప సంబంధిత మందులను వాడుకోవడము, ఎర్రపంటలుగా వేసుకోవడము, అలాగే బార్డర్ క్రాప్ అంటే జొన్న లేదా సజ్జ లేదా మొక్కజొన్న లాంటి పంటలతో మనం ప్రధాన పొలాన్ని మొత్తం చుట్టి వేసుకోవడం ఒక 3 వరుసలు. అలాగే మనకు నేను చెప్పినట్టుగా ఎర్రపంట అయిన బంతి మొక్కలను పెంచుకోవడము, లేదు అనుకుంటే కొన్ని రకాల అంతర పంటలు కూడా వెళ్ళొచ్చు. కొత్తిమీర నేను చెప్పినటువంటి ఇలాంటి వాటితో కూడా మనము అంతర పంటలుగా కూడా ఇలాంటి చర్యలన్నీ చేపట్టడం వలన మనము సమర్థవంతంగా నివారించుకోగలుగుతాం.